ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి సంబంధించినటువంటి విషయంలో మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ చేసినటువంటి ఆరోపణల్లో కేసు వేసినటువంటి ఆటిల్లో సినిమాల్లో నటించటం అనేటువంటిది ఒకటి. అదే విధంగా ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు తన సినిమాల విషయంలో అనేటువంటి అంశాల ప్రస్తావన కూడా చేశారు. అయితే మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ లేదా డిప్యూటీ సీఎంలు కానీ ఈ విధంగా సినిమాల్లో నటించకూడదు అనేటువంటిది రాజ్యాంగంలో కానీ చట్టాల్లో కానీ ఎక్కడా లేవు అనేటువంటిది 1988లోనే ఎన్టీ రామారావుకు సంబంధించి ఆ రోజున బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా నటించినప్పుడు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేయటం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ 102 ప్రకారంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే లాభదాయకమైనటువంటి 2 పదవుల్ని కలిగి ఉండకూడదు ప్రజాప్రతినిధి. అంటే ప్రజాప్రతినిధిగా తనకి జీతం వస్తుంది, ఇంకొక లాభదాయకమైనటువంటి అంశము ఏది ప్రభుత్వం వైపు నుంచి డబ్బులు తీసుకునేటువంటి దాంట్లో ఉండకూడదు, ఇంకొక ఆదాయం ఉండేటువంటి దాంట్లో అనేది. ఇలాంటి దాంట్లో ఈ విధమైనటువంటిది సినిమాల్లో నటించడం అనేటువంటి వాళ్ళు శ్రమ చేసి దాని ద్వారా వచ్చే రెమ్యునరేషన్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. దాన్ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 ప్రకారంగా దీన్ని చూడలేము అనేటువంటి విషయం గతంలోనే తీర్పిచ్చున్నారు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడానికి అభ్యంతరం పెట్టేటువంటి పరిస్థితి కోర్టు వైపు నుంచి లేవు. ఎవరు అభ్యంతరం పెట్టినా అలాంటి అవకాశం లేదు. ఆయన సినిమాల్లో నటించవచ్చు, ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు కూడా. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే ఆయన ఉన్నటువంటి అధికారాన్ని ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని తన సినిమాలకు సంబంధించినటువంటి విషయంలో అధికార దుర్వినియోగ పాల్పడేటువంటి అంశాల్లో అలాంటి ఆరోపణలు పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయి. వాటికి ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ వైపు నుంచి భవిష్యత్తులో వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సపోజ్ హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ సమయంలోనే జనసేనకు సంబంధించిన రాష్ట్ర మంత్రి మాట్లాడారు. ఏంటి మీరు సినిమా వాళ్ళందరూ కూడా అప్పుడు వచ్చారు, మాట్లాడుకున్నారు, తర్వాత రాలేదు, అదే సినిమా హాళ్ళ మీదకి ఎంఆర్ఓలను పంపించడం వ్యవహారము, ఇవన్నీ సినిమా హాళ్ళన్నీ సరిగ్గా ఉన్నాయా, ఇవన్నీ కూడా. అంటే మా సినిమా రిలీజుకు సంబంధించిన మీరందరూ సహకరించకపోతే మీ లోపాలను మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము మీ మీద చర్యలు తీసుకుంటాం. అంటే ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డేటువంటి అంశం అనే ఆరోపణని ఈ రోజున పవన్ కళ్యాణ్ అయితే వాటికి సంబంధించిన ఆధారాలు ఏవి కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయలేకపోయారు అనేది కూడా ఒక వాదన ఉంది. అది అసలు ఆ సబ్జెక్టు దాని మీద విచారణలు ఇవన్నీ కోర్టు కేసులో రేపొద్దున జరుగుతాయి. ఇప్పుడు ఇదానికి కేసు క్లోజ్ అవ్వలేదు. కేసు కనీసం ఇప్పుడు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ విధంగా నటించటానికి సంబంధించినటువంటి అభ్యంతరం లేదు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అనేటువంటి అంశాన్నే చెప్పారు. రేపొద్దున దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రూఫ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఆల్రెడీ మంత్రి మాట్లాడినటువంటి విషయాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించినటువంటి విషయంలో సినిమాటోగ్రఫీ మంత్రి, అదే విధంగా వీళ్ళు సినిమా థియేటర్ల మీదకి పంపించినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. రేపొద్దున విచారణలో వస్తాయి. నేనేమంటానంటే కోర్టులో ఏం జరిగింది ఏంటి అనేటువంటి సెకండరీ. పవన్ కళ్యాణ్ అయితే అలాగా అధికార దుర్వినియోగానికి పాల్పడటమో, అప్పనంగా అధికారం వచ్చింది కాబట్టి ఏది పడితే చేసేద్దాం అనేటువంటి దిగజారుడు రాజకీయాలకు వచ్చారు పవన్ కళ్యాణ్ అని నేను అనుకోవటంలా. ఒకవేళ మొన్న జరిగింది హరిహర వీరమల్లు విషయంలో దాన్ని సరిదిద్దుకోండి. ఇప్పుడు రేపు పొద్దున ఓజీ విషయంలో చేయకుండా ఉండండి, మిగతా సినిమాల విషయంలో చేయకుండా ఉండండి. సినిమాలు ఏముందండి, ఎన్ని చేసినా హరిహర వీరమల్లుని ఆడించాలనుకుంటే ఆడలేదు కదా. రేపొద్దున ఓజీ బాగుందనుకో, వీళ్ళు ఎవరు వద్దనుకున్నా బాగానే ఆడేదానికి అవకాశం ఉంది. అందుకని మీ పవర్ అనేటువంటిది అధికారాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడటం అనేది తప్పు అయినటువంటి విషయం. అది మనం తెలుసుకుంటే మంచిది. సినిమాలు చేసుకునేందుకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఆయన నటించవచ్చు, ఎవరైనా నటించవచ్చు అండి. వాళ్ళ స్వయం నియంత్రణ పెట్టుకోవాలి. ఇప్పుడు మలయాళ సినిమాల్లో ఉన్నటువంటి మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి కేంద్ర మంత్రిగా ఉన్నారండి. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన ఒక ప్రతిపాదన చేశారు. అయ్యా నాకు ఈ మంత్రి పదవి వద్దు, నాకు సినిమాలు ఇంపార్టెంట్, నేను సినిమాలు నటించుకోవాలి, నాకు సమయం సరిపోవట్లేదు, ఈ మంత్రి పదవి తీసేయండి అని ప్రధానమంత్రిని బట్టలాడుకుంటున్నాడు. వాళ్ళేమో కేరళలో ఎవరు లేరు బాబు, నువ్వన్న ఉండు మాకు అని ఆయన మంత్రి పదవి కొనసాగించేటువంటి పరిస్థితి. ఆ విధంగా మీరు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, సినిమాల్లో నటించండి. కానీ మీరు ఈ రోజున భవిష్యత్ అనేటువంటిది పవన్ కళ్యాణ్కి నాకు తెలిసి సినిమాల్లో నటిస్తే డబ్బులు వస్తాయి, లేకపోతే రెమ్యునరేషన్ ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయండి. కానీ పవన్ కళ్యాణ్ భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయంలో
ఫుల్ టైం పొలిటీషియన్ గా ఉండటం అనేది ఆయనకు అవసరం. జనసేన పార్టీని Right. మరింత పటిష్టం చేసుకునేటువంటి అలాంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. అది చేసుకుంటే మంచిది అనేటువంటిది ఒక సూచన. సినిమాలో కూడా నటిస్తూ ఉండొచ్చు, దాని ద్వారాగా కొంత జనంలో ఒక craze image ఉంటుంది కాబట్టి అది రాజకీయాలకు అదనంగా ఉపయోగపడింది. రైట్. దాసరికన్ గారు, బ్రహ్మనాయుడు గారు, సో పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటించడానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదనేది అయితే కోర్టు నుంచి కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏవైతే సినిమాలు రిలీజ్ అవుతా ఉన్నాయో, ఏవైతే యాక్టింగ్ ఇంకా నటిస్తా ఉన్నారు సినిమాల్లో, అవన్నీ కూడా అధికారం వచ్చిన తర్వాత ఒప్పుకున్న సినిమాలు కాదు. అవన్నీ కూడా 4-5 సంవత్సరాల క్రితం ఆయన ఒప్పుకుని, తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోవటం, ఆయన బిజీ అయిపోవటం, తర్వాత ఆ సినిమాల నుంచి కొంత బ్రేక్ తీసుకుని రాజకీయాల మీద ఫుల్ టైం ఫోకస్ పెట్టి, కానీ అక్కడ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కానీ వాళ్ళు ఎవరు కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ రోజున ఆయన ఆ సినిమాలను పూర్తి చేసి అందులోంచి ఫుల్ టైం బయటకు వచ్చి ఇక